సో, నమస్కారం అండి. నేను మీ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. ఈ పైల్స్ తర్వాత ఫిషర్ కాకుండా మనకి బ్లీడింగ్ పర్ రెక్టమ్‌కి ఇంకొక కారణం మోస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా రైజ్ అవుతున్న కారణం వచ్చి కోలోరెక్టల్ క్యాన్సర్. అంటే పెద్ద పేగులో క్యాన్సర్ రావడం. సో, ఈ పెద్ద పేగుల క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ ఈ మధ్య రైజ్ అవుతాందనమాట. ఇవి కామన్ వచ్చి ఫిఫ్త్ అండ్ సెవెంత్ డికేడ్ ఆఫ్ లైఫ్ అంటే 50-70 ఏళ్ల పైచిలుకున్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కామన్. సో, మనం వెస్టర్న్ డైట్ హ్యాబిట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్స్ అనేది ఇండియాలో కూడా రైజ్ అవుతుందన్నమాట. సో, కామన్ ప్రెజెంటేషన్ వచ్చి బ్లీడింగ్ పర్ రెక్టమ్. సో, కొన్నిసార్లు జన్యుపరంగా కూడా ఇది రావచ్చు. సో, వాళ్ళలో చాలా యంగ్ అంటే 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. 40 ఇయర్స్‌కి ఇన్సిడెన్స్ అనేది పెరుగుతదనమాట. సో, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది 50 అండ్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకే కాదు, చిన్న వయసు ఉన్న వాళ్ళలో కూడా ఈ మధ్యలో చూస్తున్నాం బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్. వీళ్ళలో మనము రాంగానే బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చిన పేషెంట్స్‌కి మనము కొలనోస్కోపీ చేస్తామనమాట. కొలనోస్కోపీలో క్యాన్సర్ తాలూకు ఫీచర్స్ మనకు కనిపించినప్పుడు దాన్ని బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీతో ప్రూవ్ చేస్తాము. ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము స్టేజింగ్ చేస్తామనమాట. ఇది ఏ స్టేజ్‌లో ఉంది అని కనుక్కోవడం కోసం. సో, కనుక్కున్నాక ఫస్ట్ సర్జికలా అంటే కోలాన్ క్యాన్సర్ అంటే రెక్టము, కోలాన్ అని 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి పెద్ద పేగులో. కోలాన్ క్యాన్సర్ అవుతే దానికి మనము డైరెక్ట్‌గా సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తామనమాట. అదే రెక్టల్ క్యాన్సర్ అవుతే ఫస్ట్ రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తాం. ఇవి స్టాండర్డ్ గైడ్‌లైన్స్. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీకు మోషన్‌లో బ్లడ్ పడడం వల్ల డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అది క్యాన్సర్ అవ్వచ్చు ఫస్ట్ పాయింట్. సో, ఈ క్యాన్సర్‌ని మనము త్వరగా కనుక్కోవడానికి మనకు రకరకాల టెస్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. ఒకటి కొలనోస్కోపీ వెరీ, వెరీ ఈజీ టెస్ట్. డే కేర్ ప్రొసీజర్. మీరు రాంగానే కొలనోస్కోపీలో మనకి సపోజ్ క్యాన్సర్ గడ్డ గాని బయట పడితే త్వరగా కనుక్కున్న వాళ్ళం అవుతాం లేట్ చేసేదానికన్నా. సో, త్వరగా కనుక్కుంటే ఏమవుతదంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాస్ట్‌గా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎర్లీ స్టేజెస్‌లో ఉందనుకోండి మీకు ఎక్కువ అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ అయిన తర్వాత మీరు యాస్ లాంగ్ యాస్ నార్మల్ పీపుల్ ఎన్ని రోజులు బతకగలరో అన్ని రోజులు బతకచ్చు. అందుకోసం డోంట్ నెగ్లెక్ట్ బ్లీడింగ్ పర్ రెక్టమ్.